హలో అందరికీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం నాటుకోడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. మన స్టైల్లో, మన తెలంగాణ స్టైల్లో నేను ఎలా చేస్తాను చూస్తాను. అలాగే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలాగే అందులోకి లవంగాలు 3 యాలకులు, 7-8 మిరియాలు వేసుకొని వేయించాలి. అందులోకి కొబ్బరి కూడా వేసుకోవాలి. క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిగడ్డ వేయాలి. అందులోకి అల్లం పేస్ట్, ఫ్రెష్గా తరిగిన అల్లం పేస్ట్, ఇప్పుడు పసుపు వేసుకొని బాగా వేయించాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కడిగి పెట్టుకున్న నాటుకోడిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నాటుకోడి బగారాన్నం చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇప్పుడు అందులోకి తగినంత ఉప్పు, నేను ఈ స్పూన్తో ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు స్పైసీ కారం తక్కువ తింటే 1.5 స్పూన్ వేసుకోండి, అంతే సరిపోతుంది. తర్వాత బాగా ముక్కకు పట్టేలాగా కలపాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ధనియాలు మసాలా అనేది, ఆ మసాలా యాడ్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత అప్పుడే వాటర్ పోయకండి, వాటర్ పోయొద్దు. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం పట్టినాక చూడండి, ఉప్పు కారం బాగా పట్టింది. ఇప్పుడు అందులోకి నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా. మీకు గ్రేవీ తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి వాటర్ని. ఇప్పుడు అందులోకి కొత్తిమీర, పుదీనాని వేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ మాకు సరిపోతుంది. మరీ లిక్విడ్ కాకుండా మరీ సాలిడ్ కాకుండా చేసుకోవాలి. చూడండి, నూనె అనేది పైకి తేలింది, చాలా బాగుంది. మాకు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది, ఈ లిక్విడ్. మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.